భవిష్యత్తును ఊహించే విజనరీ, భవిష్యత్తును శాసించే టెక్నాలజీ. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో హైటెక్ సిటీ ఆవిర్భావం కాబోతోందా ఏపీ రాజధాని అమరావతిలో? యువత భవిష్యత్ అంతా నూతన సాంకేతికత, డీప్ టెక్నాలజీ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఆధారపడనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేధోమథనం చేస్తున్నారు. ఇక తన పదునైన ఆలోచనలను అమలు చేస్తున్నారు. నూతన ఐటీ పాలసీలపై దృష్టి సారించారు. మంగళవారం తన కార్యాలయంలో అందుకు సంబంధించిన అవకాశాలను సమీక్షించారు. ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపై చర్చించారు. అందుకు అవసరమైన డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2029 కల్లా 5 లక్షలు, 2034 కల్లా 10 లక్షలు వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని, కోవర్కింగ్ స్పేసులు, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములను రాయితీలపై లీజుకు ఇవ్వాలని, సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు మంజూరు చేయాలని, ఐటీ సంస్థలను పరిశ్రమల విద్యుత్ టారిఫ్ల కిందకు తీసుకురావాలని సీఎం సూచించారు. అలాగే స్టార్టప్ పాలసీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర ఇలా 5 ప్రాంతాల్లో జోనల్ హబ్లకు కేంద్రంగా అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేయాలని, ఈ 5 జోనల్ హబ్లతో దేశంలోని 25 ఐఐటీలు అనుసంధానం కావాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నెలకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలి? పాలసీ ప్రకటన తర్వాత జిల్లా కలెక్టర్లు వర్క్ స్టేషన్లకు అనువైన ప్రాంతాలను గుర్తించాలి. రాష్ట్రంలో ఐటీ ఉద్యోగులు ఎంతమంది వర్క్ ఫ్రం హోం క్రింద పనిచేస్తున్నారో మదింపు చేయాలి. వర్క్ స్టేషన్లకు వచ్చి పనిచేసుకునే వారికి నైపుణ్యాలు అప్గ్రేడ్ చేయాలి. గ్రామాల్లోని యువతకు నైపుణ్యాలు పెంపొందించాలి. ఇంకా అందరికీ కేటగిరీల వారీగా రాయితీలు కల్పించాలి అని సీఎం సూచించారు. చంద్రబాబు దీక్ష దక్షత చూస్తుంటే హైదరాబాద్లో హైటెక్ సిటీని నిర్మించినట్లు అమరావతిలోనూ హైటెక్ సిటీ తథ్యం అనిపిస్తోంది.